నమస్కారం. నా పేరు శ్రీరామచంద్రమూర్తి. మీరు చూస్తున్నారు ఆస్ట్రోసేజ్ టీవీ. 2015 రాశి ఫలాలు జ్యోతిష్యం 2015 మీ నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి మరియు ముందుగానే ప్రణాళిక చేసుకోవడానికి మీకు సహాయపడేందుకు 2015 రాశి ఫలాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. 2015 కొరకు రాశి ఫలాల జోస్యాలను మా నిపుణులైన జ్యోతిష్యుడు తయారు చేశారు. అది మీ జీవితంలోని అన్ని ముఖ్య విభాగాలను తెలుపుతుంది. ఈ రాశి ఫలాలు 2015లో అన్ని రాశుల జోస్యాలు పరిపూర్ణంగా చెప్పబడ్డాయి. ఈ సాంవత్సరిక రాశి ఫలాలు మీ జన్మరాశుల కొరకు ఒక సంక్షిప్త జోస్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ 2015 జ్యోతిష జోస్యాలు ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం మరియు చదువు లాంటి ముఖ్యమైన విభాగాలను కలిగి ఉంటుంది. గమనిక: ఈ జోస్యాలు మీ జన్మరాశిపై ఆధారంగా చెప్పబడ్డాయి. మీకు మీ జన్మరాశి గురించి తెలియకపోతే దయచేసి ఈ పేజీని సందర్శించండి. ఆస్ట్రోసేజ్ జన్మరాశి లెక్కింపు. ఇప్పుడిక ముందుగా మనం మేషరాశి గురించి చూద్దాం. మేషరాశి ఫలాలు 2015. మేషరాశి వారు, మీపై బృహస్పతి ఆశీర్వాదాలు కురిపిస్తున్నాడు. 9వ ఇంట అధిపతి భాగ్యేశుడు మీ 4వ మరియు 5వ ఇంట ఉన్నాడు. కావున 2015 యొక్క మొదటి సగభాగంలో మీ కౌటుంబిక జీవితం అందంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నట్లయితే అందుకు అనుకూలమైన సమయం. కొత్త కారు లేదా ఇల్లు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? బాగా ప్రయత్నాలు కొనసాగించండి, మీ కోరిక తీరుతుంది. 2015 యొక్క రెండవ సగభాగంలో ప్రేమ మరియు పెళ్లికి అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కావాలనుకునే వివాహమైన జంటలకు ఆ కోరిక తీరుతుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీరు ఏదైనా కొత్త పనిని సరికొత్త ప్రణాళికతో చేపడతారు. మేషరాశి ఫలాలు 2015 ప్రకారం మీకు పెద్దవారి సహకారం అందుతుంది. ధనాన్ని బాగా సంపాదించే అందమైన అవకాశాలు ఉంటాయి. అయితే 8వ ఇంట శని మరియు 6వ ఇంట రాహువు ఉండడం వలన మీరు మీ కుటుంబం మరియు ఆరోగ్యం విషయాల్లో అలసత్వం వహించలేకపోతారు. మీరు సమయానుసారంగా ఈ విషయాల గురించి ఆలోచించవలసి ఉంటుంది. 12వ ఇంట కేతువు కష్టాలు కొని తెచ్చుకోవడం మరియు మూఢభక్తిలో పడడం కంటే సలహాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నాడు. విద్యార్థులు వారి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. మేషరాశి వారికి 2015లో పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి. చతురస్రాకార వెండి ముక్కను మీతో పాటుగా ఉంచుకోండి. మరిక వృషభ రాశి గురించి చూద్దాం. వృషభ రాశి ఫలాలు 2015. వృషభ రాశి వారు 2015లో బృహస్పతి మీకు చాలా అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది. బృహస్పతి ఆశీర్వాదాల వలన మీరు సరి అయిన దిశలో విజయాలను వరిస్తారు. మీరు మీ పనులను సాధించడమే కాకుండా ప్రశంసలతో పాటుగా గౌరవ మర్యాదలను కూడా అందుకుంటారు. ఇది ఎంత మంచిదో కదా. అయితే వృషభ రాశి 2015 రాశి ఫలాల ప్రకారం 7వ ఇంట శని మీ ఆదాయానికి అడ్డంకులు కలుగజేస్తాడు. కానీ బాధపడకండి, సుఖానికి ముందు కష్టం ఉంటుంది. అవి మీ ఆనందం విలువను తెలుసుకోవడం కోసమే వస్తాయి. దీనికి అదనంగా మీ వ్యక్తిగత జీవితంలో మీరు అనుకూలత లోపాన్ని ఎదుర్కొంటారు. కానీ కొద్దిపాటి ప్రయత్నాలతోనే అన్ని అడ్డంకులను అధిగమించి విజేతలుగా నిలుస్తారు. మీ ప్రేమ జీవితం విషయంలో 5వ ఇంటలోని రాహువు ప్రేమలో నిజాయితీ మరియు విధేయతలు అతి ముఖ్యమైనవని సూచిస్తున్నాడు. కాబట్టి మీరు మీ భాగస్వామికి విధేయంగా ఉండడాన్ని నిర్ధారించుకోండి. మీ ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. గృహోపకరణాలైనటువంటి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ మొదలైన వాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల విషయంలో వృషభ రాశి ఫలాలు 2015 ప్రకారం వారు ఊహించని ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారు 2015లో పరిహారాలు: ఒక నల్ల ఆవుకు సేవ చేయండి. ఇకపోతే మనం మిథున రాశి గురించి చూద్దాం. మిథున రాశి ఫలాలు 2015. మిథున రాశి వారు
2015 మీకు ఒక ఆశీర్వాదాల మ్యాజిక్ బాక్స్ని తెస్తోంది. ఒక అద్భుతమైన సమయంలాగా కనిపిస్తోంది. మీరు ప్రేమించే వారి కొరకు ఏమైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. దీనిని అనుకూలమైన పద్ధతిలో మనం చెర్రీ ఆన్ ద టాప్ అని పిలుస్తాం. 2015లో మీరు కోరుకున్న పేరు ప్రతిష్టలు, సంపద మరియు ప్రతి ఒక్కటి కూడా మీకు దొరికేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి. మరిక ఏం కోరుకుంటారు? మిథున రాశి ఫలాలు 2015 ప్రకారం ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు ముసలితనం వలన బాధపడుతూ ఉంటే కూడా కొంత మెరుగుపడడం గమనిస్తారు. సంపూర్ణంగా ఇది ఒక జాక్పాట్ కొట్టే సమయం. ప్రేమ వ్యవహారాలకు దాదాపు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు మార్పు కొరకు స్థిరంగా మరియు ప్రణాళిక కనుక వేస్తుంటే మెరుగవడానికి అందమైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా కొత్త అవకాశాన్ని వదులుకోకండి, గట్టిగా పట్టుకోండి. మరొక వైపు వ్యాపారస్తులు కొంత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కానీ కష్టపడడానికి ఫలితం ఎప్పుడూ ఉంటుందని మాత్రం గుర్తుంచుకోండి. కావున మిథున రాశి ఫలితాలు 2015 ఇలా చెప్తున్నాయి. కష్టపడి పని చేయడానికి భయపడకండి. విద్యార్థుల విషయంలో వారు అనుకూల ఫలితాలు పొందడం కొనసాగిస్తారు. మిథున రాశి వారికి 2015లో పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి. ఆడపిల్లలు మీ సేవను అందించండి. ఇకపోతే కర్కాటక రాశి గురించి చూద్దాం. కర్కాటక రాశి ఫలాలు 2015. కర్కాటక రాశి వారు 2015 మీకు కొన్ని విషయాల్లో అద్భుతంగా ఉంటుంది. మీరు వివాహ వయస్సుకి కనుక చేరుకుని ఉంటే పెళ్లి వాయిద్యాలు మోగనున్నాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి. మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా కూడా వివాహం జరగవచ్చు. మీ చుట్టూ పెళ్లి వాయిద్యాలు మోగడం అనేది మాత్రం ఖాయం. కర్కాటక రాశి వారు 2015 ప్రకారం మీ ఫలాలు ప్రేమ వ్యవహారాల విషయంలో దేనికైనా ఒత్తిడి చేయడం అనేది అంత మంచి ఆలోచన కాదని చెప్తున్నాయి. కాబట్టి కొంత సహనం వహించి జాగ్రత్తగా వ్యవహరించండి. పనికి సంబంధించిన విషయాలలో కూడా 2015 అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ సమయం అత్యద్భుతంగా ఉందనిపిస్తోంది. మీరు మీ పని కారణంగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అయినా వాటిలో చాలా మటుకు వ్యర్థం కావచ్చు. కానీ కర్కాటక రాశి ఫలాలు 2015 మీరు సంతోషంగా ఉంటారని చెప్తున్నాయి. ఈ సంవత్సరంలో మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా గుడ్డిగా మదుపు చేయడం మంచి ఆలోచన కాదు. చివరగా ఒక విషయంపై మీరు గమనం ఉంచాలి. ఆరోగ్య పరిస్థితిలో ఒడిదుడుకులు కలగవచ్చు. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా 2015 శుభప్రదమైనది. సంవత్సరంలో 90% కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి 2015లో పరిహారాలు: దేవాలయంలో బాదం పప్పును దానం చేయండి. ఇక సింహరాశి గురించి చూద్దాం. సింహరాశి ఫలాలు 2015. సింహరాశి ఫలాలు 2015 ప్రకారం ఈ సంవత్సరంలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆందోళన చెందకండి. కొన్ని చాలా బాగా మరియు కొన్ని సాహసోపేతంగా ఉంటాయి. 2015 మొదటి సగభాగంలో బృహస్పతి మీ 12వ ఇంట మరియు శని మీ 4వ ఇంట ఉంటారు. కావున మీరు కొన్ని కష్టాలను ఎదుర్కొనవచ్చు. భయపడకండి. ఇది మీ సామర్థ్యాలను పరీక్షించుటకు ఉత్తమ సమయం. మీ ప్రియతములలో కొంతమంది ప్రవర్తన మీకు బాధ కలిగించవచ్చు. కానీ సంవత్సరంలో 2వ సగ భాగంలో ఉన్నంతలో మెరుగ్గా ఉంటుంది మరియు మీ కష్టాలు నెమ్మదిగా మాయమవుతాయి. అయితే ఈ సమయంలో ఎవరైనా చెప్పిన మాటలను పట్టించుకోకూడదని నా సలహా. సింహరాశి ఫలాలు 2015 ప్రకారం ప్రశాంతంగా ఉండడానికి మరియు శాంతియుత జీవనానికి ఇది ఉత్తమ మార్గం. ఇంకా మీ తెలివైన ప్రణాళిక ప్రకారం మీ కష్టాలపై పట్టు సాధిస్తారు. మీరు చాలా తెలివైన వారు. మీరు ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమైతే మీకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో విషయాలు ఆసక్తికరంగా జరగబోతున్నాయి. 2015లో ఉత్తమ విషయాలను వినియోగించుకోండి మరియు మీలో దాగి ఉన్న సామర్థ్యాలను మీరు కనుగొనవచ్చు. ఇది మిమ్మల్ని కొంతవరకు మానవాతీతులుగా మారుస్తుంది. సింహరాశి వారికి
2015వ సంవత్సరంలో పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక ఆవుకు బియ్యం మరియు పాల మిశ్రమాన్ని అందించండి. ఇక కన్యా రాశి గురించి చూద్దాం. కన్యా రాశి ఫలాలు 2015. కన్యా రాశి వారు 2015లో మొదటి సగభాగంలో 11వ ఇంట రాహువు మీరు అనేక రకాలైన ప్రయోజనాలను పొందుతారని సూచిస్తున్నాడు. మీ కొరకు ఎన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు వేచి ఉన్నాయో మీకు ఎప్పుడూ తెలియదు. కన్యా రాశి రాశి ఫలాలు 2015 ప్రకారం కుటుంబ సభ్యులు కూడా ఆనందకర క్షణాలను అనుభవిస్తారు. కానీ 5వ ఇంట రాహువు ఉన్నందున ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు, అప్రమత్తంగా ఉండండి చాలు. అలాగే ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ధ్యాస ఉంచండి. వీటన్నింటికీ అదనంగా మొదటి సగభాగం ప్రేమ, పెళ్ళి లేదా పిల్లల కొరకు అద్భుతంగా ఉంటుంది. దీనితో పాటుగా ఈ సమయం పనికి, వ్యాపారానికి మరియు విద్యకు కూడా అనుకూలమైనది. కన్యా రాశి ఫలాలు 2015 ప్రకారం 2015లో వేడుక జరుపుకోవడానికి అనేక అవకాశాలు వస్తాయి. అయినా కూడా సంవత్సరం యొక్క 2వ సగభాగంలో ప్రతి ఒక్కదాని గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు కొంత అప్రమత్తంగా ఉండాలి అంతే. భయపడాల్సిన అవసరం మాత్రం లేదు. చాలా తీవ్రమైన సమస్య ఏదీ కలగదు. ఖర్చులు పెరగచ్చు, అలాగే మీ ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. ఆందోళన చెందకండి. ఎలాంటి పెద్ద సంఘటనలు జరగవు. కాబట్టి సహనంతో అలాగే తెలివితో పనిచేయడం ముఖ్యం. కన్యా రాశి వారు 2015వ సంవత్సరంలో పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి. రావి చెట్టుకు క్రమం తప్పకుండా నీటిని అందించాలి. ఇక తులారాశి ఫలితాలు చూద్దాం. తులారాశి ఫలాలు 2015. తులారాశి వారు తులారాశి ఫలాలు 2015. తులారాశి వారు 2015 మీకు బాగుంటుంది. మీ కుటుంబ విషయంలో తులారాశి ఫలాలు 2015 ప్రకారం కొన్ని చిన్న అపార్థాలు కలగవచ్చు. అయితే గృహంలో సామరస్యానికి ఆటంకం కలగదు. ఆరోగ్యం విషయంలో కూడా 2015 బాగుంటుంది. మీరు ఒక కారు లేదా ఇల్లు కొనాలనుకుంటూ ఉంటే సందిగ్ధావస్థకు లోనవుతారు. ఇది తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. 2015 యొక్క 2వ సగభాగం మీ ప్రేమకు మరియు వ్యక్తిగత జీవితానికి రోజాపూల సుగంధాలు మరియు చాక్లెట్ల తీపిదనం ఉంటుంది. కాబట్టి ప్రేమ వాహనాన్ని నడపడానికి సిద్ధంగా ఉండండి. తులారాశి ఫలాలు 2015 ప్రకారం ఈ సంవత్సరంలో మీ పనిలో ప్రత్యేకంగా జరుగుతుంది. మీకు కొత్త శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రమోషన్ అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ప్రజా సహకారంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయోజనాల అవకాశాలు కూడా బలోపేతమవుతాయి. అయినా 2వ ఇంట శని ఉండడం వలన ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు కొంత పిసినారిగా ఉండాలి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఇక తులారాశి వారికి 2015లో పరిహారాలు సింధూర తిలకం ధరించండి నుదిటిపై. ఇక వృశ్చిక రాశి ఫలితాలు చూద్దాం. వృశ్చిక రాశి ఫలాలు 2015. 2015లో చాలా మటుకు గ్రహాలు మీ వైపే ఉన్నాయి. మీరు సురక్షితమైన స్థితిలో ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి 2015 అద్భుతంగా ఉంటుంది మీకు. వృశ్చిక రాశి ఫలాలు 2015 ప్రకారం శని స్థితి మాత్రమే కొంత సాహసం కలిగిస్తుంది. మిగిలిన ప్రతి ఒక్క విషయం కూడా అద్భుతంగా ఉంటుంది. కోచ్ మాత్రమే ప్రపంచంలో వింత అయినది కాదు. ఆనందకర ప్రయాణం కూడా కొన్నిసార్లు ముఖ్యం. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. ప్రేమ విషయాలకు 2015 అనుకూలమైనది. పరవశంగా ఉంది కదూ. అయినా మొదటి ఇంట శని ఉండడం వలన వివాహ జీవితంలో కొంత ఆటంకం కలుగుతుంది. కొన్నిసార్లు కొంత సమయం పాటు ప్రేమ కొరకు పాకులాడడం కూడా సబబే. అదనంగా ఇది మీకు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. బాధపడకండి. గంభీరమైన సమస్యలేవి రావు. పనికి కూడా మంచి సమయం. కాబట్టి బాగా పనిమంతులారా, ఇది మీకు మంచి సమయం. వృశ్చిక రాశి ఫలాలు 2015 ప్రకారం ఆర్థిక స్థితి మీకు మెరుగ్గా ఉంటుంది. మీరు షాప్ చేయాల్సిన అన్ని వస్తువులను కూడా లిస్ట్ చేయడం ప్రారంభించండి.
మరొక వైపు విద్యార్థులు కష్టపడి చదివిన తరువాత అనుకూల ఫలితాలను పొందగలరు. వ్యాపార విద్య చదువు విద్యార్థులు సంవత్సరం యొక్క రెండవ సగభాగంలో ఎక్కువగా ఆనందిస్తారు. వృశ్చిక రాశి వారికి 2015లో పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి. కోతులకు సేవలను అందించండి మరియు మాంసాహారాన్ని మరియు మద్యపానాన్ని వినియోగించడాన్ని నివారించండి. ధనురాశి ఫలితాలు చూద్దాం. ధనురాశి ఫలాలు 2015. ధనురాశి వారు 2015 ప్రారంభంలో మీ 8వ ఇంట బృహస్పతి ఉన్నందున అంత అనుకూలంగా ఉండదు. అది ప్రతికూలం కూడా కాదు. 12వ ఇంట శని ఉండడంతో ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించాలి. కానీ వీటన్నింటినీ నిర్వహించడానికి ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం లేదు. ఆర్థిక విషయాల్లో కొద్దిపాటి ఆటంకాలు కూడా ఎలాంటి సమస్యను కొని తెస్తాయో మీకు తెలుసు. అందుకే ఎలాంటి సమస్య పరిష్కరించుకోవడానికైనా కష్టపడి పనిచేయండి. ధనురాశి ఫలాలు 2015 ప్రకారం ప్రశాంతమైన మరియు శాంతియుతమైన మనస్సు గలవారు మాత్రమే దీనిని చేయగలరు. 2015 ప్రకారం మీరు మీ కుటుంబ సభ్యులలో మార్పును గమనిస్తారు. ఈ మార్పు వలన మీరు బాధపడచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా జీవితం యొక్క అన్ని కోణాల నుంచి మిమ్మల్ని శక్తివంతులుగా తయారు చేస్తుంది. అభద్రతా భావం మీలో కలగవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. ధనురాశి ఫలాలు 2015 ప్రకారం ప్రేమ వ్యవహారాలు కూడా అసంతృప్తిగా ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కటి కూడా జరిగేది మన మంచికే అని అనుకోవాలి. మరోవైపు 2015 రెండవ సగభాగంలో మీ కోరికలన్నీ నిజమవుతాయి. మీ జీవితంలో సంపూర్ణ వెలుగు తిరిగి ప్రకాశిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా మంచి ఫలితాలను పొందుతారు. వావ్, మీ కొరకు సాహసోపేత ప్రయాణం ముందుంది. ధనురాశి వారికి 2015లో పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి. దేవాలయంలో నెయ్యి మరియు ఆలుగడ్డ దానం చేయండి. ఇకపోతే మకర రాశి ఫలితాలు చూద్దాం. మకర రాశి ఫలాలు 2015. మకర రాశి వారు 2015లోని మొదటి సగభాగం మీకు అద్భుతంగా ఉంటుంది. మకర రాశి ఫలాలు 2015 ప్రకారం మీ అద్భుతమైన ప్రణాళిక వలన మీకు విజయం చేకూరుతుంది. మీరు తెలివైన వారు. ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా జరుగుతుంది. మీరు ఆనందించాల్సిన సమయం ఇది. ఆర్థిక స్థితి కూడా మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీకు ఎన్నో అనుకూలతలు కలుగుతున్నాయనే విషయం కూడా మీకు తెలియదు. మీరు వివాహ వయస్సు కనుక చేరుకుని ఉంటే 2015 యొక్క మొదటి సగభాగం మీకు ఈ విషయంలో సహాయపడుతుంది. విద్యార్థులు ఆనందంగా ఉంటారు. వారిని ప్రతి ఒక్క విషయంలోనూ కూడా విజయం వరిస్తుంది. అయినా 2015 రెండవ సగభాగంలో కొన్ని కష్టాలు కలగొచ్చు. విషయాలు సుదూరంలో ఉండిపోతాయి. అప్పుడు బృహస్పతి 8వ ఇంట ఉంటాడు. కాబట్టి మీరు ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆందోళన చెందకండి. ఇది మీ సామర్థ్యాలను నిర్ణయించుకోవడానికి, కష్టాలలో స్థిరంగా తట్టుకోవడానికి ఒక పరీక్ష. దీనితో పాటుగా మకర రాశి ఫలాలు 2015 మీరు ఎక్కడైనా మదుపు చేసే సమయంలో 1కి 2 సార్లు ఆలోచించమని చెబుతున్నాయి. మకర రాశి వారికి 2015లో పరిహారాలు 6 పూర్ణ టెంకాయలను ప్రతి 4 నెలలకు ఒకసారి నీటిలో వేయాలి. ఇకపోతే కుంభరాశి గురించి చూద్దాం. కుంభరాశి ఫలాలు 2015. కుంభరాశి వారు 2015 మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి ఫలాలు 2015 ప్రకారం మీరు ప్రేమించు వారితో మీ సంబంధాల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు కలుగుతాయి. కానీ దుఃఖపడాల్సిన పని మాత్రం లేదు. ప్రతి ఒక్కటి మన మంచికే జరుగుతుంది అని మాత్రం అనుకోండి. దీనికి మీ కఠినమైన భాష కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి వీలైనంత సౌమ్యంగా మాట్లాడండి. మీ కుటుంబ సభ్యుని ఆరోగ్యం వలన మీ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమయం త్వరగా గడిచిపోతుంది. మరొక వైపు కుంభరాశి ఫలాలు 2015 ప్రకారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు కోర్టు వ్యవహారాలతో తీరిక లేకుండా ఉంటారు. అలాగే ఆందోళన మాత్రం చెందొద్దు. మీరు అన్నింటా కూడా విజయం సాధిస్తారు.
సంవత్సరంలో రెండవ సగభాగం మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది, వివాహ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మన్మధుడు మీపై ప్రభావం చూపుతాడు, మీరు తల్లి లేదా తండ్రి కాబోతారు. పనిలో మంచి ఎదుగుదల ఉంటుంది, ఇది ఆనందించాల్సిన సమయం. మీకు ఆదాయం మరియు విద్య కూడా పెరుగుతాయి. ఈసారి మీరు వేగంగా పురోగమిస్తారని తెలుస్తోంది. కుంభరాశి వారికి 2015లో పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి. పూజారికి పట్టుబట్టలను దానం చేయాలి. ఇక మీనరాశి ఫలాలు చూద్దాం. మీనరాశి ఫలాలు 2015. మీనరాశి వారికి 2015 మీకు చాలా అందంగా ఉండబోతోంది. మీనరాశి ఫలాలు 2015 ప్రకారం మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు, మీ ఇంట్లో ఆనందకర క్షణాలు ఉంటాయి. అయితే కొంతమంది కుటుంబ సభ్యుల అసభ్య ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది, కానీ మీరు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. నేను సూచిస్తున్నాను మీకు ఈ విషయం. అధిరోహణ రాశిపై కేతువు ప్రాబల్యం ఉండడంతో మీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇలాంటి పరిస్థితిలో మీ ఆహారపు అలవాట్లపై దృష్టి ఉంచడం ముఖ్యం. మీనరాశి ఫలాలు 2015 ఇలా చెబుతున్నాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ప్రేమ వ్యవహారాలకు మంచి సమయం, కానీ 7వ ఇంట రాహువు ఉండడం మంచిది కాదు. కావున ప్రేమ మరియు విశ్వాసం అనేవి అతి పెద్ద విషయాలు. అవి ఎల్లప్పుడూ కూడా ఉండాల్సినవే. మీరు మెరుగైన ఉద్యోగం పొందుతారు, మీరు గింగిరాలు తిరగచ్చు, అయినా కష్టపడడం మరియు బాధ్యతలు పెరగచ్చు. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇంకా ప్రయోజనాలలో పెరుగుదలకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇది 2 రెట్ల వేడుక సమయం. అనేక మంచి విషయాలు మీ మార్గంలో వస్తున్నాయి. విద్యకు అనుకూలమైన సమయం ఇది. కానీ 2015 యొక్క రెండవ సగభాగంలో కొన్ని సమస్యలు రావచ్చు. మీనరాశి వారికి 2015లో పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి. బియ్యం, బెల్లం మరియు అలసందలు దానం చేయాల్సి ఉంటుంది. ఇవి 2015కు సంబంధించిన వార్షిక రాశిఫలాలు. ఆస్ట్రాలజీకి సంబంధించిన మరిన్ని వీడియోలను వీక్షించేందుకు సబ్స్క్రైబ్ చేయండి ఆస్ట్రోసేజ్ టీవీకి. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.